ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనము. నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇశ్రాయేలీల ప్రజలతో మరి ఈ మాట చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. వారు అంతవరకు నడిచి దేవుని మీద విసిగి సనిగి గొనిగి మరి దేవుని మీద కోపముతో ఉన్న పరిస్థితుల్లో చెప్పబడిన మాట, నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము అంటే, ప్రియమైనటువంటి వాళ్ళారా, కష్ట సమయంలో దేవుణ్ణి మరచి ఇది నాకు సాధ్యమా ఈ కష్టాన్ని దాటడం, సమస్యల్లో శోధనల్లో శ్రమల్లో వ్యతిరేకతల్లో ఇది నాకు సాధ్యమా దాటడం అని వెర్రితనంగా ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు ఈ మాటను దేవుడు అందుకే మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి బిడ్డ, నిన్ను నడిపించిన మార్గాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంతకుముందు ఎన్ని శ్రమలు దాటొచ్చావో, ఇంతకుముందు ఎన్ని వేదనలు దాటొచ్చావో, ఇంతకుముందు ఎన్ని అనారోగ్య పరిస్థితులను దాటి వచ్చావో, ఆ మార్గం అంతటిలో నేను నిన్ను నడిపించలేదా? నేను నీకు తోడుగా లేనా? సందర్భాన్ని బట్టి నీ పరిస్థితులను సరళంగా నేను మార్చలేదా? నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదా? నీ శ్రమను నేను కట్టలేదా? సమస్య నుంచి విడిపించలేదా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నేను సర్వశక్తిమంతుడైన దేవుడను. ఈరోజు శ్రమ ఉందంటే, కష్టం ఉందంటే, అనారోగ్యం ఉందంటే, ఆర్థిక బంధకాలు ఉన్నాయంటే, వీటిలో కూడా నేనున్నాను. వీటిలో కూడా నీకు సహాయం అందించడానికి నీ పక్షముగా యుద్ధం చేస్తున్నాను, నీతో నడుస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి బిడ్డ అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు మనమున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి మన దేవుడైన యెహోవా మనల్ని నడిపించిన మార్గాన్ని అంతటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుంటే, అవును కదా, ఇన్ని వ్యతిరేకతలు దేవుడు దాటించాడు, ఇది దాటించలేడా, ఈ శ్రమను దాటించలేడా, ఈ కష్టాన్ని దాటించలేడా అని ధైర్యం వస్తుందండి కదా. అందుకే యోబు అంటాడు, దేవుని అద్భుత క్రియలను ధ్యానించుము. దేవుడు మరి ఆయన క్రియలను ధ్యానిస్తే, ఆయన ఇంతకుముందు మన జీవితాలలో చేసిన ఆశీర్వాదాలను కానివ్వండి, ఇంతకుముందు మన జీవితంలో చేసిన అద్భుతాలను కానివ్వండి, జ్ఞాపకం చేసుకుంటే మనకు ధైర్యం వస్తుంది. అవును కదా, నా దేవుడు ఇలా చేశాడు, ఇంక ముందు నా జీవితాన్ని ఇంకా మంచిగా చేస్తాడు కదా అని మనకు విశ్వాసం వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడైన యెహోవా మనల్ని నడిపించిన మార్గం అంతటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకొని ఆయన కార్యాలను మనము స్తుతిస్తూ మహిమపరుస్తూ మరి సంతోష గానంతో ఆయనను మహిమపరుద్దాం. అద్భుతమైన వాగ్దానం ద్వారా ఆదరించబడ్డారని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవును ప్రభువా, మేము నడిచిన మార్గం అంతటిని మేము ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, మా దేవుడు మా పట్ల ఇన్ని అద్భుతాలు చేశాడా, ఇన్ని శ్రమలు దాటించాడా, ఇన్ని వ్యతిరేక పరిస్థితులను సరళం చేశాడా అని అనిపిస్తుంది ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు. ఇదిగో అంత కార్యం చేసిన దేవుడు, అంత నడిపించిన దేవుడు, ఇక ముందున్న కాలాన్ని నడిపించలేవా? నువ్వు మా పట్ల మరి ఆ యొక్క శ్రమలను తీసివేయలేవా? ఇదిగో ప్రభా, మేము నమ్ముతున్నామయ్యా, నువ్వు ఇక ముందు కూడా మా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు అని విశ్వసిస్తున్నాము తండ్రి అని ఎవరైతే బలంగా ఈ వాగ్దానాన్ని నమ్మి ఎత్తిపట్టి ప్రార్థించి మీ అద్భుత క్రియలను ధ్యానించి మీరు చేయబోయే అద్భుత కార్యాల పట్ల ఆశ కలిగి నిరీక్షణతో ఎవరు ఎదురు చూస్తున్నారో వారి పట్ల అద్భుత కార్యాలను జరిగించమని, అయా ఈ పరిచర్కు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి చేతుల కష్టార్జితాన్ని ఫలింపు చేయమని
అయ్యా ఈ పరిచర్యను విస్తరించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని అయా చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని విశ్వసిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.